హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ గగన్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే ఫ్రైడే రోజు తీసిన వీడియో అనమాట. ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. పోస్ట్ చేయడం అయితే కుదరలేదు, నిన్న ఎడిట్ చేయలేకపోయాను. ఈరోజు అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏం చేశాను అనేది వీడియో అయితే రికార్డ్ చేశాను. ఇదైతే మొన్న నిమ్మకాయ ముక్కలు అనేది ఉప్పులు అయితే వేసాను అనమాట. ఎండలో మొన్న పెట్టాను, నేను పెడదామని చూస్తే ఎండ అయితే రాలేదని చెప్పేసి ఈరోజైతే ఎండలో వేయలేకపోయాను. ఒక చెప్పు కనిపించి ఇంకో చెప్పు కనిపించలేదు, దానికోసం వెతుక్కుంటున్నాను అనమాట. ఇక్కడైతే కిచెన్లోకి వచ్చాను, కర్రీ ఇంకా వంట చేసేద్దాం కదా అని చెప్పి. అయితే ఇక్కడ ఏమైందంటే పవర్ లేదు మార్నింగ్ నుంచి కూడా మాకు. ఫోన్లో ఛార్జింగ్ లేదు, చాలా చిరాగ్గా ఉందన్నమాట. పవర్ లేకపోతే మార్నింగ్ ఇంకా లెగడం కూడా డిస్టర్బ్డ్గా లెగడం వల్ల కూడా. ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టేశాను. కర్రీకి అయితే పచ్చి రొయ్యలు ఇంకా ములక్కాడ వండుదాం అనుకున్నాను. మొన్న చేపల కోసం అని వెళ్తే ఈ రొయ్యలు అయితే నేను తెచ్చుకున్నాను. అసలు వద్దని చెప్పాను, చాలా చిన్న రొయ్యలు, కానీ ఇంత దూరం వచ్చావు కదమ్మా తీసుకొని చెప్పి అన్నారని చెప్పి తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ పవర్ లేదని చెప్పి మీకు చెప్తున్నాను అనమాట. స్విచ్ ఆన్ చేసి ఇక్కడైతే వెజిటేబుల్ కటింగ్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ రొయ్యలను అయితే పసుపు ఉప్పుతో అయితే కడిగాను నీట్గాని, నీశ్వాసన రాకూడదని చెప్పి. వీడియో అయితే కొంచెం చీకటిగా వస్తుందని చెప్పి విండోస్ అయితే తీసాను. విండో తీసి ఇక్కడ అయితే రైస్ అయితే పొంగొచ్చింది, దాన్ని అయితే సిమ్లో పెట్టాను. కర్రీ కూడా వండేద్దాం కదా అనుకున్నాను. ఈ లోపు అయితే పవర్ వచ్చింది. మేమైతే రైస్ ఇలా వాచుకొని అయితేనే తింటామండి. నాకు కుక్కర్లో పెట్టిన రైస్ అయితే పెద్దగా ఇష్టం ఉండదు, అది కొంచెం గట్టిగా అనిపిస్తుంది, దట్టు వేడి కూడా చేస్తుంది అని చెప్పేసి నేనైతే కుక్కర్లో రైస్ అంతగా ప్రిఫర్ చేయను. ఇక్కడైతే కర్రీ కోసం అని చెప్పి ఆయిల్ అయితే వేస్తూ ఉన్నాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం, ఎందుకంటే మోటివేషన్కి అవ్వడానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. అందుకే ఇన్నిసార్లు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని ఇన్నిసార్లు అయితే అడుగుతూ ఉన్నాను. నేనైతే యూట్యూబ్ కోసం చాలా కష్టాలే పడుతున్నాను. ఇక్కడైతే కరెంట్ వచ్చింది కదా అని చెప్పి ఛార్జింగ్ పెడదామని వచ్చింది. ఇది మన క్రాఫ్ట్ బజార్లో తీసుకున్న కీచెన్ అనమాట. అది చూపిస్తున్నాను. మొన్న స్వీట్ తీసుకొచ్చారు మా హస్బెండ్ వాళ్ళ కజిన్ అనమాట. అంతా కాజు స్వీటేనండి బాబు, చాలా అంటే చాలా బాగుంది. స్వీట్ ఒక టేస్ట్గా, ఒక్కో స్వీట్ ఒక్కో అంత టేస్ట్గా ఉందనమాట. మొత్తం కాజునే. ఇక్కడైతే రైస్ అయితే ఉడికిపోయింది. కర్రీ కోసం అని చెప్పి ఆయిల్లో జీలకర్ర అయితే వేస్తున్నాను. ఆనియన్స్ అయితే వేగుతూ ఉన్నాయని ఆయిల్ అయితే మరిగిపోయింది, ఆనియన్స్ అయితే వేసేసాను. ఇక్కడ ఏం చెప్తున్నానంటే నా ఛానల్ గ్రోత్ కోసం చెప్తున్నాను. గ్రోత్ అయితే ఉండట్లేదండి. ఛానల్ కోసం అయితే నేను చాలా కష్టపడుతున్నాను. వీడియో వెనక కష్టాలు అయితే మామూలుగా ఉండట్లేదు. ఒక్కదాన్నే తీసుకోవడము ఇంకా ఎడిట్ చేసుకోవడము ఇదంతా చాలా పెద్ద కష్టమైపోతుంది నాకు. ఇక్కడైతే మా ఓడి కోసం నేను హోమ్ మేడ్ సెలెక్ అయితే చేశాను కదా, చూపిస్తున్నాను. బయటదైతే అస్తమానికి పెట్టను నేను, అంటే మొన్న తింటాడేమో దట్ రేటింగ్ కూడా బాగుందని చెప్పేసి పెట్టాను అనమాట. అది కూడా తినట్లేదు. హోమ్ మేడ్ చేశానే కానీ ఒక 2-3 టైమ్స్ మాత్రమే పెట్టాను, అది అలానే ఉంది. ఇక్కడైతే ఎగ్స్ అనమాట అంగన్వాడీలో ఇచ్చినాయి. ఇక్కడైతే వీడియో కష్టాలు అనమాట. వీడియో కెమెరా సెట్ చేసి ఇక్కడ పని అయితే అన్నం అయితే వారుస్తున్నాను. మా ఆయన్ని అడిగాను కెమెరా స్టాండ్ కానీ ట్రైపాడ్ కానీ కొనండి అని చెప్పి. నువ్వు చేసే దానికి ఇక్కడ డబ్బులు వేస్ట్ చేసి పనులు అయితే నేనేమీ చేయను, నీకు అంత అవసరం కూడా లేదులే అని చెప్పేసి అంటున్నారు. సరే ఏదో రోజు నేను కొనుక్కుంటానులే అని చెప్పేసి మా ఆయన అయితే అన్నారనమాట. సరేలే నేనే కొనుక్కుంటానని చెప్పేసి ఆయనతో చెప్తున్నాను. ఇక్కడైతే అలా అంటూనే నేనైతే పని అయితే చేసుకుంటున్నాను. మా ఆయన కొంటారులేండి, చెప్పాను కదా ఏదో ఒక రోజు, ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఏదో రోజు తప్పకుండా కొంటారు. అలా అనుకోకపోతే బ్రతకలేం కదా, అందుకనే నాకు నేనే సర్ది చెప్పుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఇక్కడ పని అనమాట. పని కోసం చెప్తాను. పని అయితే మా అమ్మ వచ్చిందనుకోండి చాలా త్వరగా అయిపోతుంది. అదే మా అమ్మ రాలేదనుకోండి చాలా కష్టంగా చిరాగ్గా అరుచుకుంటూ ఏడ్చుకుంటూ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు కదా, ఒక్క నిమిషం కూడా ఉండరు. పిల్లోని పట్టుకోమన్నా కూడా పట్టుకోరు అనమాట. ఖాళీగా ఉన్నంతసేపు ఎంత పని అయినా ఎంత ఇదిగా అయినా ఫాస్ట్గా చేస్తారు. అదే డ్యూటీకి వెళ్ళే ముందు చిన్న పని వాటర్ బాటిల్ పట్టమన్నా కూడా చాలా గట్టిగా అరిసేసి తిట్టేస్తారనమాట. నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు నాకు ఏమీ చెప్పకని చెప్పేసి తిడతారు. మరి ఇంకా ఆయనకి చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను? చిన్నపిల్లడితో నేను ఎంత మాత్రం వరకు చేసుకోగలను, హెల్ప్ ఉంటేనే కదా నేను పని అనేది త్వరగా చేయగలను. అదే అమ్మ ఉందనుకోండి పాపం అన్ని పనులు తనే నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. పెద్దగా నన్ను తిట్టదు, ఏమీ చేయదు. మా ఆయన కూడా హెల్ప్ చేస్తారు, కానీ డ్యూటీకి వెళ్ళారంటే ఇంకా అసలు నా మాట అయితే వినరు. ఇక్కడైతే ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి, రొయ్యలు అయితే అందులో వేస్తున్నాను. రొయ్యలు వేగాక మునక్కాయలు కూడా అయితే అందులో వేసేసాను.
ఇంకా ఫోన్లు కూడా అలా చేస్తూనే ఉంటానండి, ఎప్పుడు వస్తారు ఆయనతో తిట్లు తినడానికన్నా రెడీ అవుతాను, కానీ ఫోన్లు మాత్రం మాననమాట. ఎందుకంటే పిల్లోడితో నాకు అస్సలు అవ్వదండి, కొంచెం కూడా పనులు అవ్వవు అనమాట. ఇంక ఈయనైతే వన్స్ డ్యూటీకి వెళ్ళారు, ఇంకొచ్చేటప్పటికైతే ఈవినింగ్ నైటే అయిపోతుంది అనమాట. ఫుడ్కి కూడా ఒక్కొక్కసారి వస్తారు, ఒక్కొక్కసారికి రారనమాట. ఎంత ఫాస్ట్గా వంట చేసినా కూడా అవ్వదు. నాకు కూడా వంట చేయడానికి మ్యాక్సిమం లేట్ అయిపోతుంది రండి, ఎందుకంటే ఈ బాబుని చూసుకుంటూ చేయాలంటే ఇక్కడ ఈయన చూసుకుంటూ మళ్ళీ ఆడు పడుకుంటాడు కదా, కిందనే అన్న పడిపోతాడేమో వంటగదిలో చూసుకుంటూనే మళ్ళీ బయటకు వెళ్ళిపోతూ ఉంటాను. అందుకని చెప్పి అదే అమ్మ ఉందనుకోండి, పనులన్నీ అమ్మే చేసుకుంటుంది, ఒక వంట అయితే నేను చేసుకుంటాను. సో అంత పెద్దగా అనిపించదు అనమాట. కానీ అమ్మకు కూడా ఇంక ఓపిక ఉండాలి కదా, అస్తమానికి ఇంకా ఇక్కడ పని చేసి అక్కడ పని చేయాలంటేను. అందుకని ఇంకా అమ్మను కూడా ఇబ్బంది పెట్టట్లేదు అనమాట, రామా అని చెప్పేసి నేను వస్తే ఓకే, రాకపోతే అయితే తనైతే ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు చేసింది కదా, ఇంకా తనకు కూడా ఒప్పుకుండాలి కదా అని చెప్పేసి ఇంకా ములక్కాళ్ళు రొయ్యలు మగ్గిన తర్వాత టమాటా వేద్దాం కదా అని చెప్పేసి మూత పెట్టేశాను. ఇక్కడైతే నేను మా ఓడిని పడుకోబెడదాం కదా అని చెప్పేసి మెయిన్ డోర్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. పిల్లిలో కానీ కుక్క పిల్లలు కానీ వచ్చేస్తున్నాయి అనమాట, అందుకని అదైతే కన్ఫామ్గా క్లోజ్ చేసేస్తాను. నేను క్లోజ్ చేసి మా ఓడిని పడుకోబెడదామని చెప్పేసి అయితే లోపలికి వెళ్ళాను. ఇక్కడైతే కర్రీ అనేది మగ్గిపోయిందనమాట. అంటే ఇంకా టమాటాస్ వేసి అంతగా ఏం మగ్గలేదు. ఇక్కడ మళ్ళీ ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేస్తాను. ఫ్రెండ్స్, పెద్ద యూట్యూబర్లు ఏం పెట్టినా మేకప్ వేసుకొని ఇంకా వాళ్ళు కంటెంట్ లేకపోయినా కూడా మీరు చూస్తారు, వాళ్ళు కూడా డైలీ వ్లాగ్సే పెడతారు, కానీ మీరు దానికి 1M వ్యూస్ ఇవన్నీ వస్తాయి. కానీ నేను ఇంత చేసినా కూడా వ్యూస్ అనేది రావట్లేదు అనమాట. నాకు ఏంటో అర్థం కావట్లేదు. మీరు కొంచెం నాకు సపోర్ట్ అనేది ఇచ్చి కొంచెం సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నేను చాలా కష్టపడుతున్నాను ఈ వీడియోస్ కోసం. అయితే మా ఓడిని ఒక్కొక్కసారి పాప మా అన్న కూడా పట్టించుకోకుండా నేను వీడియోస్ కోసం అయితే కష్టపడుతున్నాను. ఇంకా తిట్లు కూడా తింటున్నాను అనమాట. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడం మెయిన్ కారణం మా అమ్మ అనమాట. ఇప్పుడు జాబ్కి ఏమీ వెళ్ళట్లేదు కదా, యూట్యూబ్ అనేది చేసుకుంటే ఎప్పటికొకప్పుడు క్లిక్ అవుతుంది కదా అని చెప్పేసి అన్నారు. అందుకనే దీనికోసం అయితే కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెట్టాను. నాకున్న పనులు అయితే చాలా పనులు పక్కన పెట్టి ఇక్కడైతే హోమ్ మేడ్ గరం మసాలా అనమాట. ఇది నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకుంటానమాట. ఏమైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు మాత్రమే ఇది యూజ్ చేస్తాను. లేదు ఖాళీగా ఉన్నానంటే మాత్రం ఇంట్లో మసాలా అయితే ఫ్రెష్గా వేసుకుంటాను. ఈరోజు అయితే అప్పటికే లేట్ అయిపోయింది వంటకని చెప్పేసి ఇంక ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిసేపు మగ్గనిచ్చి ఆ తర్వాత ఉప్పు కారం వేద్దాం కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ స్వీట్ కోసం చెప్పేశాను కదా, అందుకని మళ్ళీ చెప్పలేదు అన్నట్టు. మా ఆయన కజిన్ వాళ్ళు తీసుకొచ్చారు స్వీట్ మహేంద్ర వాళ్ళ నుంచి. చాలా బాగుందనమాట టేస్ట్ అయితే. మొత్తం కాజులో ఒక్కొక్క స్వీటు ఒక్కొక్క టేస్ట్ అనమాట. చాలా సూపర్ ఉంది. అయితే ఇక్కడైతే ఉప్పు కారం కూడా వేసేసాను కదా కర్రీలోని, అది వేసేసి కలుపుతున్నాను. దట్టు మా ఓని చూద్దాం కదా, ఒకసారి పడుకున్నాడు మళ్ళీ లేచాడా ఏంటని చెప్పేసి అని చూడడానికి అయితే వెళ్ళాను. ఉప్పు కారం వేసేసి కొద్దిసేపు అయితే అలా వదిలేసాను. వాటర్ వేయాలి ఇంకప్పుడు. అన్నం అయితే వాచేసాను కదా, వార్పు అయితే తీయాలన్నమాట. తీసేసి అన్నము ఇలా వచ్చిందనమాట ఫైనల్లీ రైస్. ఇక్కడైతే గిన్నెలు అయితే సర్దుదాం కదా, కడిగేసినాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు సర్దేస్తూ ఉంటాను అనమాట. ఏమీ అంతగా అక్కడ పెట్టేసి తెగ పెట్టాను అనమాట. కర్రీ అయితే తాలింపు పెట్టేశాను, కొత్తిమీర కూడా కడిగేసి అక్కడ పెట్టేశాను. ఇక్కడైతే కర్రీ అయితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను. కర్రీ అయితే ఈ రకంగా ఉడుకుతుంది. ఈ లోపు నేనైతే ఆకలి వేస్తుందని చెప్పేసి కమలకాయ అయితే ఒలుసుకొని తింటున్నాను అనమాట. ఇక్కడ ఏమంటారు దీన్ని, టీవీ కూడా పెట్టుకున్నాను అనమాట. మా వాడు పడుకున్నాడు కదా, కొంచెము రిలాక్స్ అవుదాం కదా అని చెప్పేసి అప్పుడప్పుడు సీరియల్స్ ప్రోమోసే చూస్తానులేండి. సీరియల్ చూసి అంత ఖాళీ అయితే నాకు ఉండదు. కర్రీ అయితే ఒకసారి చూద్దాం కదా అని చెప్పి లోపలికి వచ్చాను. కర్రీ అయితే ఒక 50% అయిపోయింది, కొంచెం వాటర్ ఉందన్నమాట. వాటర్ అయిపోతే కర్రీ అయితే కట్టేస్తున్నాను. ఇంకా షార్ట్ వీడియోస్ అయితే రోజు 2 అప్లోడ్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి బాగానే వ్యూస్ వస్తున్నాయి, కానీ ఒక్కొక్కసారి అసలుకి రావట్లేదు. నా వీడియోస్ కూడా మీరు చూస్తారని, నా వీడియోస్ కూడా వైరల్ చేస్తారని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. కొత్తగా స్టార్ట్ చేశాను కదా, మీ సపోర్ట్ నాకు కన్ఫర్మ్గా కావాలని అనుకుంటున్నాను. ఇక్కడైతే కర్రీ స్టేజ్కి వచ్చింది, కొత్తిమీర అయితే వేసేసాను. ఇక్కడైతే కమలాకాయ వేసుకున్నాను కదా, కూలింగ్ ఎక్కువ ఉందనమాట, అదైతే తింటున్నాను. కర్రీ
కర్రీ అయితే అయిపోయింది. ఇంకా కట్టేద్దాం కదా అని చెప్పేసి కుక్వేర్ అయితే మార్చాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది ప్రతిసారిని. కుక్వేర్ అయితే మారుద్దామని అనుకుంటున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసాను అనమాట. మూత పెట్టి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అంతే. ఇంక ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.